హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మా స్టైల్స్ అండ్ వ్లాగ్స్. న్యూ ఇయర్ ఫస్ట్ డే వ్లాగ్ అనమాట. ये माहौल गाड़ी टिप्पर गाड़ी क्या 12 होने का था ना टाइम. हाँ केक काट दे काटा बरा है आते ले कई 12 होने का था ना वो मैं भी टाइम बरा होता है फोन करें. हाँ 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 ఏం జరుగుతుంది, ఎక్కడున్నాం, మేము అసలు ఎవరికి ఫోన్ చేస్తున్నామంటే ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోవాల్సిందే. న్యూ ఇయర్ రోజు అయితే మేము ఊరికి వెళ్ళామండి. నైట్ 11కి అయితే బయలుదేరామన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి మాకు ఖచ్చితంగా 5 నిమిషాలు తక్కువ 12 అయ్యింది టైం. అయితే మా మామయ్య బర్త్డే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా దారిలో మా బండి అయితే ఆగింది చిలుకలూరుపేటలో అని చెప్పాము. మాకు తీసుకురావడానికి అబ్దుల్ అన్న అయితే బయలుదేరారనమాట. ఇంకా అలా వాళ్ళ కోసం అయితే ఫన్నీగా ప్రాంక్ అయితే చేసాము. మేము రావట్లేదు, మీరు కేక్ కట్ చేయండి అని చెప్పాము. ఇంకా మేము రాకపోతే ఎట్లా అని మమ్మల్ని తీసుకురావడానికి అబ్దుల్ అన్న అయితే బయలుదేరారు. నేనైతే వాళ్ళకైతే ఫుల్ షాక్ ఇచ్చేసాను. పుట్టినరోజు చిట్టి మామయ్య, నువ్వంద ఏళ్ళు చల్లగుండాలి. ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఎందుకంటే మెయిన్యే నేను తీసేసాను వీడియోలో. నాకు హెల్త్ బాగుండకపోవడం, బాబుకి సరిగ్గా హెల్త్ బాగుండకపోవడం వల్ల లాంగ్ వీడియోస్ అయితే చాలా వాటికి ఆపేశానండి. నేను జస్ట్ షార్ట్ వీడియోస్తోనే కంటిన్యూ అయితే చేస్తున్నాను ఛానల్ని. ఇదైతే న్యూ ఇయర్ రోజు అనమాట. జనవరి 1 మామయ్య బర్త్డే. మామయ్య అంటే సొంత వాళ్ళు అనుకోకండి, సొంత వాళ్ళకన్నా ఎక్కువే అనుకుంటాను నేనైతే. ఇవాళ రేపు సొంత వాళ్ళకన్నా బయట వాళ్ళే చాలా బెటర్ కదా. అయితే మాకు అనుకోకుండా అయిన పరిచయం, మాకు ఇంత స్నేహం ఎంతలా అంటే అయిన వాళ్ళకంటే ఎక్కువే అనమాట. అయితే ఇంకా మామయ్య బర్త్డే, ఇంకా మామయ్య అని పిలుస్తాను నేను. ఇంకా మామయ్య బర్త్డే అయితే సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళామండి. ఇంకా నైటే వెళ్ళాం, 31st నైట్. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా 12 అయ్యింది. ఇంకా కరెక్ట్గా ఇంకా కేక్ అయితే కట్ చేసుకొని అందరూ ఫన్నీగా అయితే అసలు చాలా ఎంజాయ్ చేసామన్నమాట. నా లైఫ్లో నేను ఈ పుట్టిన 23 సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత ఎంజాయ్మెంట్ అయితే చేయలేదండి. అనుకోకుండా అజ్మీర్లో పరిచయమైన మా స్నేహం ఇంత దూరం వచ్చింది. ఒక్క ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ అటాచ్డ్ అయిపోయామన్నమాట మేమందరం. అయితే ఎంత ఫన్నీగా ఆడుకున్నామంటే, బేసిక్గా వీళ్ళందరికీ వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు, అందుకని అక్కడక్కడ నేను బ్లర్ అయితే చేస్తున్నానండి. ఎవరి ఇష్టం వాళ్ళది కదా, వాళ్ళకి ఇబ్బంది పెడుతూ మనం వీడియో కూడా తీయకూడదు. అందుకని జస్ట్ ఇంకా నైట్ మొత్తం మేలుకొని ముచ్చట్లయితే పెట్టామన్నమాట. అబ్బో చాలా ఫన్నీగా పెట్టాం. టైం అయితే 4 అయిందని చెప్తున్నాను నేను ఇక్కడైతే. ఇంకా 4కి వెళ్తామంటే ఆగండి, ఇంకా అరగంట ఆగండి అని కొంచెం సేపు మాకు అక్కడ దయ్యం కనిపించింది, ఇక్కడ దయ్యం కనిపించిందని అందరు దయాల గురించి అయితే చెప్పుకొని ఇంకా 5కి వెళ్ళి అందరూ పడుకున్నామన్నమాట. ఇంకా మార్నింగ్ ఇంకా పండుకొని 9కి అయితే లెగిసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ డిన్నర్ చేసేసరికి ఇంకా టైం అయితే 4 అయ్యిందండోయ్. ఇంకా డిన్నర్లోకి అయితే మామయ్య వాళ్ళు చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అయితే పెట్టారనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఆ చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అయితే అంకులే వండారు. మామయ్య వాళ్ళ నాన్న చాలా బాగా కుక్ చేశారు. ఇంకా మేమందరం అయితే ఇంకా పొలంలోకి అయితే వెళ్ళామన్నమాట, పొలాలు చూడ్డానికి. ఇంకా చాలా ఎంజాయ్ చేసామండి బాబు. చిన్నప్పుడు తిరిగాను ఎప్పుడో పొలాల్లో, మా అమ్మమ్మ వాళ్ళ పొలంలో, అలాగా మా ఫ్యామిలీతో. మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త ఫ్యామిలీతో అయితే మేమందరం ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నాం. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను నా గోల్డ్ అని చెప్పేసి. ఈ షార్ట్ బీట్స్ అయితే నాకు న్యూ ఇయర్గా మా హస్బెండ్ అయితే గిఫ్ట్ అయితే చేశారండి. ఇదను 2 గోల్డ్ రింగ్స్ అయితే గిఫ్ట్ చేశారనమాట. ఇంకా నేనైతే అక్కడ కోన్ అయితే పెట్టుకున్నాను, అందుకని బుర్కా అయితే వేసుకోలేదు. ఇంకా ఈ మొత్తం జామ తోట అండి బాబు. ఎన్ని తోటలు ఉన్నాయంటే భలేగున్నాయన్నమాట. కానీ ఒక్క జామకాయ కూడా లేదు. నాకు ఏదన్నా ఫ్రెష్గా అలాగ చెట్టుకి ఏదన్నా కాయ ఉంటే కట్ చేసుకొని తినాలంటే చాలా ఇష్టం. ఈ బ్లాక్ టీషర్ట్స్ వేసుకున్న పిల్లలు వచ్చేసి ఇంకా మామయ్య వాళ్ళ 2 పిల్లలు అనమాట, ట్విన్స్ అండి వీళ్ళిద్దరూ. ఇంకా హాయ్ చెప్పండిరా అంటే ఏదో చేయి ఊపుతున్నారు. చిన్నోడైతే నాకు నిద్రలో కూడా కలవరిస్తారంట యూట్యూబ్ ఆంటీ అని చెప్పేసి. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా పొలం దగ్గరకు వచ్చేసి నించున్నారు. వరుసగా తాటి చెట్లు అయితే భలే ఉన్నాయి కదండి, చూడ్డానికి దగ్గరగా ఉన్నట్టున్నాయి, నేను జూమ్ చేశాను కాబట్టి. ఇంకా అందరూ అయితే రెడీ అయిపోయి ఇంకా సరదాగా
హ్యాపీగా వెళ్ళామన్నమాట. చింతకాయ చెట్లు ఉన్నాయి, అక్కడికి వెళ్దాం పదండి, చింతకాయలు అయితే ఫుల్లుగా ఉన్నాయని చెప్పేసి మామయ్య వాళ్ళు అటైతే తీసుకొని వెళ్ళారు. నేనైతే ఎంత ఎంజాయ్ చేశానంటే మీకు ఈ వీడియోలో అర్థమై ఉండాలి. నా సంతోషానికి అసలు కొంచెం కూడా అదుపు లేకుండా పోయింది. అంత ఎంజాయ్ చేశానన్నమాట నేనైతే. జస్ట్ ఎక్కడో పరిచయమైన స్నేహం, ఒక్కళ్ళతో పరిచయమైన స్నేహానికి ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. అసలు సొంత ఫ్యామిలీలో కూడా ఇంత ఉండదేమో నాకు తెలిసి. బేసిక్గా అయితే అంత క్లోజ్గా అంత మూవ్ అవ్వడం అయితే చాలా కష్టం అండి బాబు. నీది నాది అనే తేడా లేకుండా అందరం ఒకటే అని చెప్పేసి అక్కడ వాళ్ళు మాట్లాడుకునే మాటలైతే నా మనసుకైతే భలే అనిపించాయి. సరదాగా ఇది అప్పుడు మేము చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్నామా, ఇక్కడ ఆడుకున్నామని ఆ మామయ్య వాళ్ళు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. నాకెందుకో వాళ్ళని అన్న అనడం కన్నా మామయ్య అని పిలవడమే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నప్పుడు మా మామయ్య వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే చూసుకున్నారు, అందుకని వాళ్ళు గుర్తొచ్చారు నాకు. వాళ్ళైతే చాలా దూరంలో ఉంటారు కాబట్టి బేసిక్గా నేను వెళ్ళను కాబట్టి వాళ్ళల్లో వీళ్ళని చూసుకుంటున్నాను. ఇంకా చింతకాయ చెట్టు అసలు మేము చింతకాయలు ఉంటాయి చెట్టు నిండా అని అనుకుంటే ఒక పెద్ద కర్రే తీసుకొని వచ్చేవాళ్ళం. ఏదో సరదాగా అయితే వచ్చాం, చూస్తే చెట్టు నిండా చింతకాయలు అయితే గుర్తుకొచ్చాయి నాకు. బట్ చింతకాయలే ఉన్నాయండి. ఎంత పుల్లగా ఉన్నాయంటే బొబ్బలే ఉన్నాయన్నమాట. నాకైతే నువ్వు పచ్చడి పెట్టుకో కరిష్మా అని చెప్పేసి ఎన్ని కాయలు అయితే పాపం అందరూ కష్టపడి కోసి ఇచ్చారనమాట. పిల్లలతో సహా అందరూ తెచ్చి నాకైతే ఎన్ని ఇచ్చారంటే దాదాపు 1 కిలో పైనే ఉంటాయండి. ఏదో అంటారు కదా, కట్టు ఉంటాయన్నమాట. అసలు చింతకాయలు అయితే ఎంత కండగా ఉందంటే పుల్లగా బలేగుందండోయ్. అక్కడే ఒక 2 అయితే పసా నమలేసాము. ఇంకా చూశారు కదా ఎన్ని ఉన్నాయో. అవి కొన్నే జస్ట్, ఇంకా దానికంటే డబల్ అయితే వచ్చాయన్నమాట. నేనైతే ఇక్కడ ఒక పిక్ తీయండి అని చెప్తున్నాను మా హస్బెండ్కి అయితే. చుట్టూ పొలాలు, పచ్చటి ప్రకృతి, ఇలా సరదాగా అలాగా అందరూ బయటికి వస్తే ఆహా, ఇంకా ఈ జన్మకి చింతకాయలన్నీ కోసుకొని ఇంకా తిరిగి ఇంటికి అయితే వస్తుంటే ఒక పొలంలో అయితే మాకు ఈ పల్లీలు అయితే కనిపించాయి. వీటి పేరు తెలుగులో ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నాకైతే టైం అయిపోయింది. ఇంకా అమ్మ జనవరి 1 కాబట్టి అమ్మ కూడా పులావు, మటన్ కర్రీ అవి ప్రిపేర్ చేసిందంట. ఫోన్లో అయితే చేస్తుంది. పిల్లలు ఇద్దరు అమ్మ దగ్గరే ఉన్నారు కదా. తిరిగి నేను ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఈ వీడియో ఇంతవరకేనండి. నచ్చితే లైక్ చేయండి మరి.